చిన్న చిన్న చినుకులు తుఫాన్గా మారినట్టు తెలుగు సినిమాగా షురు అయిన బాహుబలి భారతీయ చిత్ర పరిశ్రమల రికార్డుల మోత మోగించిన సంగతి ఎరికే గదా. ఈ రికార్డుల మోత టాలీవుడ్కే పరిమితం కాలేదు. కోలీవుడ్, మల్లీవుడ్, బాలీవుడ్ లను కూడా షేక్ చేసినుండే. ఇక ఇప్పటి వరకు బాలీవుడ్ లో రిలీజ్ అయిన డబ్బింగ్ సినిమాలల్లా 100 కోట్లకు పైగా వసూలు చేసి అక్కడ కూడా సరికొత్త రికార్డును క్రియేట్ చేసినుండే. అంతేకాదు ఇప్పటి వరకు తెలుగు సినిమాకు అందని ద్రాక్ష లెక్క ఉన్న జాతీయ అవార్డు బహుమతి బాహుబలి సినిమాతోని తీరింది. ఇక ఫస్ట్ పార్ట్ సాధించిన విజయంతోని ఈ సినిమాలు ఈ గురువారం బాహుబలి 2 ట్రైలర్ ను 3 భాషలలో రిలీజ్ చేసిండ్రు. 2 నిమిషాల 25 సెకండ్లున్న ట్రైలర్ కేక పుట్టించేటట్టున్నది. కన్నా టేకింగ్ అదిరిపోయింది. దర్శకుడిగా రాజమౌళికున్న కసి స్క్రీన్ మీద కనబడ్డది. ప్రతి ఫేమ్ సూపు తిప్పుకోనియకుండున్నది. విజువల్ ఎఫెక్ట్ తో పాటు కీరవాణి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. అనుష్క గ్లామర్, బాహుబలి, బల్లాల దేవుళ్ళు, కొదమ సింహాల మాదిరి పోట్లాడుకునే యుద్ధ సన్నివేశాలు జబర్దస్తుగున్నాయి. ఈ యుద్ధ సన్నివేశాలు బాహుబలి 2 పై అంచనాలను అమాంతం పెంచినాయి. ట్రైలర్ మొత్తంలా 2 డైలాగులు మాత్రమే ఉన్నాయి. ఈ ట్రైలర్ షురూలా అమరేంద్ర బాహుబలి అనే నేను అశేష మాహిష్మతి ప్రజల ధన మాన ప్రాణ సంరక్షకుడిగా ప్రాణ త్యాగానికైనా వెనకాడనని రాజమాత శివగామి సాక్షిగా ప్రమాణం చేస్తున్నా అని ప్రభాస్ చెప్పిన డైలాగ్ బాగుంది. దాంతో పాటు ఫస్ట్ పార్టులున్న కొన్ని సన్నివేశాలను ఈ ట్రైలర్లో చూపెట్టి బాహుబలి 1ను యాదికి తెప్పించిండు దర్శకధీరుడు. ఈ డైలాగుతో పాటు నువ్వు నా పక్కన ఉన్నంత వరకు నన్ను చంపే మగాడే ఇంకా పుట్టలేదు మామా అని కట్టప్పతో అమరేంద్ర బాహుబలి చెప్పే డైలాగ్ జబర్దస్తుగుంది. పార్ట్ 1లో ఏముంది అనుకున్న పబ్లిక్ మాత్రం పార్ట్ 2లో మాత్రం ఏదో ఉంది అని చూపించడంలో సక్సెస్ అయిండు రాజమౌళి. ఏప్రిల్ 28న దునియా మొత్తంలా 3 భాషలలో రిలీజ్ అవుతున్న బాహుబలి 2 మూవీ భారతీయ చిత్ర పరిశ్రమల మరో సెన్సేషన్ క్రియేట్ చేసేటట్టే కనబడుతోంది.